హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. దోసకాయలని ఇట్లా కాల్చి రోట్లో వేసి దంచి నూరితే ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా పచ్చడికి. అసలు నెక్స్ట్ లెవెల్ రెసిపీ ఇది. ఏం లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మంచి రెసిపీస్ చేసుకోవచ్చండి మనం. అంటే రెండు రకాల కూరలు, రెండు రకాలు. ఒకటేమో ఫిల్లింగ్, ఇంకొకటేమో క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసేది. నేను చేసే రెసిపీస్ ఆల్మోస్ట్ క్రేవింగ్స్ని సాటిస్ఫై చేస్తాయి. అట్ ద సేమ్ టైము డైట్ రెసిపీస్ కింద కూడా యూస్ చేయొచ్చు. క్వాంటిటీస్ మ్యాటర్స్ అనమాట. ఎలా చేయాలో ఫస్ట్ ఇది చూద్దాం. ముందు ఇట్లా దోసకాయలను తీసుకొని మంచిగా కొంచెం కాల్చండి, ఇట్లా అటు ఇటు. ఇట్ టేక్స్ ఒక 5 minutes అంతే. ఇట్లా మార్చుకుంటూ ప్లేస్ మార్చుకుంటూ ఇట్లా కాల్చండి. కాల్చిన ఎఫెక్ట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత మంచిగా కడిగేస్తే మీకు ఆ పైన పొట్టంతా లైట్గా పోద్ది, కానీ కొంత ఉంటుంది. ఒకసారి అప్పుడు చేదు చూడండి. చూసిన తర్వాత ఒకవేళ చేదు వచ్చింది అనుకోండి, ఇందులో ఒకటో అరో ఫ్రెష్ దోసకాయలను చెక్ చేసుకొని అవి కాల్చకుండానే చేయొచ్చు. ఎందుకు కాలుస్తున్నానంటే ఆ టేస్ట్ కోసం కాలుస్తున్నా. కాల్చిన వాసనతోని పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. కావాలంటే చూడండి. ఇది అయిపోయింది, నేను పక్కకు పెట్టేస్తున్నాను వీటిని. సెకండ్ పార్ట్, దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చక్కగా వేయించుకోవటం. ఫస్ట్ పల్లీలు 2 tablespoons తీసుకుంటే అవి హాఫ్ ఫ్రై అని చెప్తా. నెక్స్ట్ ఏం చేయాలో కొంచెం ఫ్రై చేస్తున్నాం. ఇదిగోండి, మంచిగా హాఫ్ ఫ్రై అయినాయి, ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి. అప్పుడు నువ్వులు ఒక 3 tablespoons, ఇంకొంచెం ఎక్కువ 3.5. అంటే పల్లీలకి డబల్ నువ్వులు ఉండాలండి, అది గుర్తుపెట్టుకోండి చాలు. నువ్వుల మీద ఎప్పుడు అంటే క్లాత్ బోర్లేసేయాలి, అప్పుడు లేవవి. ఇప్పుడు ఒక 1/2 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర, ఒక 1/2 teaspoon మెంతులు, ఇవి కూడా ఫ్రై చేయాలి. దీంట్లో తాలింపు వేసినా వేయకపోయినా ఫరక్ పడదండి. కాకపోతే 1 teaspoon ఆయిల్ తోటి చేద్దాం ఈ పచ్చడి. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇది కూడా ఇందులో వేసేసాను. సిమ్ చేసేస్తున్నాను. శనగపప్పు ఒక 2 teaspoons, మినపప్పు ఒక 1 teaspoon. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేద్దాం. అన్నీ ఒకటేసారి ఫ్రై చేయొచ్చు అంటే అవ్వండి అట్లా. ఇది ఇలాగే ఫ్రై చేయాలి. అవి కూడా వేగినాయి. కొంచెం కరివేపాకు వేసాను, జస్ట్ ఒక 2 రెబ్బలు. ఇది కూడా వేగిపోయింది, కరకరలాడుతున్నాయి అన్నీ. ఇవి కూడా దీంట్లో వేసేస్తున్నాం. ఫస్ట్ ఇంతవరకు గ్రైండ్ చేయాలండి, పొడి చేయాలన్నమాట. మెత్తగా పొడి చేసుకొని రావాలి. ఆ తర్వాతనే మనం దాన్ని వెట్ చేయాలి. ముందే వెట్ చేస్తే ఏమవుద్దంటే బాగోదు అది. సో అందుకని నేను జాగ్రత్తగా 1 by 1 ఫ్రై చేశాను. ఇవి గ్రైండ్ చేసుకుందాం. నేను ఒక్క చుక్క ఆయిల్ తీసుకుంటున్నాను, ఒక 1/4 teaspoon అంతే. పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. నేను బాగానే 10-12 వేసుకున్నా. 3 దోసకాయలు చేదులేదు, మంచిగా ముక్కలు కట్ చేసుకొని వచ్చినాం. కడిగి ముక్కలు కట్ చేసి పచ్చిమిరపకాయ కొంచెం ఫ్రై అవనిద్దాం. ఫ్రై అయిపోయింది, ఇది కూడా తీసి పక్కకు పెట్టేస్తున్నా. ఒక్క 1/2 teaspoon ఆయిల్ వేసి జస్ట్ ఎండుమిరపకాయలు, మమా అండి ఇది పోపులాగా అనమాట, కరివేపాకు వేసి దోసకాయలు వేసేస్తున్నా. మనం కాల్చుకున్న దోసకాయలు, దీంట్లోనే పసుపు ఒక 1/8 teaspoon, ఉప్పు 1.5 teaspoon, ఎందుకంటే మన పల్లీలు వాటిలో ఉప్పు పడుతుంది కదా. ఇది మూత పెట్టేసి ఉడుకుతుంటే ఇదిగోండి మన పొడి వచ్చింది. ఇట్లా మెత్తగా అయిపోవాలండి. అన్నీ వేస్తే మనకి ఇంత మెత్తగా రాదు. వేరే ఏమో లైట్గా అవ్వాలి, ఇదేమో మెత్తగా అవ్వాలి. ఇప్పుడు నేను ఈ పచ్చిమిరపకాయలు దీంట్లో వేస్తాను, ఈ వెల్లుల్లి కూడా దీంట్లో వేస్తాను, ఒక 7-8 వెల్లుల్లి. ఇవి గ్రైండ్ చేసుకొస్తాను, ఇంక్లూడింగ్ చింతపండు 7 grams, 5 to 7 grams చింతపండు, ఇది పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఈ 4 కలిపి వాటర్ కూడా యాడ్ చేసి ముద్ద చేసుకొస్తాను కచ్చపచ్చగా. ఏం లేదండి, ఫస్ట్ ఇది చేసి పల్స్లో తిప్పుతాను, దానికి ఈ 2 యాడ్ చేసి ఒక్కసారి పల్స్ తిప్పినానంటే లైట్గా అవుతుంది. మన పేస్ట్ అయ్యి వచ్చిందండి, మీకు చూపిస్తా ఎట్లా ఉందో. ఈ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో, అందుకనే నేను అంత తపన పడుతున్నా. ఇదిగోండి మన పేస్ట్ ఇట్లా వచ్చింది. దీన్ని పక్కకు పెడదాం. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి, పడుతుంది. దీనిలో ఏమీ ఉప్పు వేయలేదు మనము. ఒక 1/2 teaspoon ఉప్పు ఇందులో వేస్తున్నాం. ఇది కూడా మొత్తం పేస్ట్ అవ్వక్కర్లేదండి, కచ్చపచ్చగా అయితే చాలు. కచ్చ ఉండాలన్నమాట దోసకాయ. హాఫ్ బాయిల్ అయితే చాలు, మిగతాదంతా కసకస అనాలి. చాలు, నేను స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసేసి దీన్ని కొంచెం చల్లారాక విడిగా మిక్సీలో, దాన్ని అప్పుడే కలపట్లేను, దీంట్లో కొత్తగా మిక్సీలో ఇది ఒక్కసారి ఇట్లా గ్రైండ్ చేసుకొస్తా. పల్స్లో వెనక్కి తిప్పుతాను మిక్సీని. వెనక్కి తిప్పితే ఉరకని ఇట్లా కచ్చపచ్చ అవుతుంది అంతే, చల్లారాక. ఇదిగోండి, ఇదేమో మన దోసకాయ మిక్స్చర్, ఇదేమో మన పచ్చడి పేస్ట్. దోసకాయ మిక్స్చర్లో చూడండి అక్కడక్కడ చెక్క తొక్కలు కనిపిస్తున్నాయి, దోసకాయలు కనిపిస్తున్నాయి, అక్కడక్కడ గ్రైండ్ అయింది. ఇలానే ఉండాలి. ఇప్పుడు దీన్ని కలిపి ఒకసారి కావాలంటే మిక్సీలో వేయచ్చు,
మిక్సీలో వేయటానికి మీకు అవసరం లేదులే అనిపిస్తే ఇలానే కలిపేసుకోవచ్చు. వెరసి ఇది మొత్తం కలిపితే మన అదిరిపోయే కాల్చిన దోసకాయ పచ్చడి ఊరు స్టైల్లో రెడీ. ఊళ్ళల్లో ఇట్లనే చేసేవాళ్ళు, కాకపోతే వేయించినట్టు దంచుకుంటూ వెళ్ళేవారు. ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే లాస్ట్కి దోసకాయలు వేసి కచ్చపచ్చగా ఇట్లా తిప్పేసి రోల్ ఇట్లా తిప్పేసి తీసేసేవారు. చింతపండులో వాటర్ ఎక్కువ వేసుకునే వాళ్ళు, కొంచెం ఇంతే వస్తుంది టెక్స్చర్ అంతా. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చూడండి, మంచిగా కలిపేసానండి. రోట్లో నూరినట్టే కలిపాను నేనైతే. ఒక్కసారి ఉప్పు చూడండి. నాకు దోసకాయ కూడా వచ్చింది. అదిరిపోయే టేస్ట్ అండి, చాలా చాలా బాగుంది. ఇదిగోండి కాల్చిన దోసకాయ పచ్చడి. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, రుచి ఉంటే ఎంతన్నా తినచ్చండి. కలుపుతుంటేనే ఒక ఫీల్ గుడ్ ఇది. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ రోట్లో నూరితే తింటూ ఉండేవాళ్ళము. ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారండి ఈ పచ్చడి, తెలంగాణలో తక్కువ వింటాను నేను. పల్లీలు నువ్వులు వేసి చేస్తారు కానీ ఇలా తక్కువ యాజిటీస్గా. నేను అక్కడ కూతుర్ని ఇక్కడ కోడల్ని కాబట్టి నాకు తెలుసు ఆ టేస్ట్లు. ఎంత మౌత్ఫుల్ ఫీలింగ్ ఉందో అంత సోల్ఫుల్ ఎమోషన్ కూడా మిక్స్ అయి ఉంది ఇందులో. చాలా టేస్టీగా ఉందండి, రోట్లో నూరినట్టే వచ్చింది అసలు. ఇలాంటి యూనిక్ టేస్ట్ని ట్రై చేయకపోతే దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. నిజంగా భగవంతుడు ఎన్ని ఇస్తాడండి చుట్టూ, మనకు కావాల్సిన ఏమి అందుబాటులో ఉండవు, చాలా వరకు దొరకవు. కానీ దొరికిన ఇట్లాంటి వాటిని ఎందుకు మనం నెగ్లెక్ట్ చేస్తాం చెప్పండి. థర్డ్ టేస్టీగా ఉంది. ఇది హోల్ ప్రిపరేషన్ ఒక 10-12 మంది ఈజీగా తినొచ్చండి. ఇంకా పచ్చడి మిగిలిపోయింది, ఇందులో పట్టలేదని నేను పెట్టలేదు. ఈజీగా 10-12 మంది తినొచ్చు. దీని మొత్తానికి ఒక 450 క్యాలరీస్ ఉంటుందండి అప్రాక్సిమేట్లీ. 10-12 అంటే పర్ హెడ్ మీకు 35-40కి మించి రావట్లే క్యాలరీస్ అయితే. ప్రోటీన్ పర్ హెడ్ 1.3-1.4 వరకు వస్తుంది. బికాస్ ఆఫ్ ఆ నువ్వులు పల్లీల వల్లనే మీకు ప్రోటీన్ వస్తుంది, దోసకాయ వల్ల కాదు. అండ్ దెన్ ఫైబర్, తొక్క తీయకుండా దోసకాయ పచ్చడి చేసినాం. ఫైబర్ అప్రాక్సిమేట్లీ 1 to 1.5 గ్రామ్ వరకు ఫైబర్ ఉంటుంది ఈ పచ్చడి మొత్తంలో. కార్బ్స్ కూడా తక్కువ అండి, 2.4 నుంచి 3.5 అరౌండ్ అట్లా కార్బ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరేమైనా న్యూట్రిషనిస్ట్ మీకు ఎలా తెలుసా అంటే, ఇవాళ రేపు గూగుల్, ChatGPT, ఇంతమంది న్యూట్రిషన్ సపోర్ట్, డిఫరెంట్ డాక్టర్స్ రివ్యూస్ అన్న చదువుతూ ఉంటాను. దాంట్లోంచి నేను తీసుకున్న సారాంశం అనమాట ఇదంతా. ఫ్యాట్ కూడా అంతేనండి, నువ్వుల్లో ఉండే ఆయిల్, పల్లీల్లో ఉండే ఆయిల్, ఇవన్నీ మనం వేసిన ఆయిల్ అన్నీ కలిపి 4 to 5 మధ్యలో ఫ్యాట్స్ ఉంటాయి. దట్స్ ఆల్. వెరీ హెల్దీ రెసిపీ, హ్యాపీ ఫర్ గట్ హెల్త్. పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకోండి, ఇంకా అంటే ఎవరైనా పడని వాళ్ళు 2 చుక్కలు నెయ్యి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కోసం వస్తే కనుక హై ఫుడ్ కాల్షియం అండ్ ఐరన్ అండి. శరీరంలో హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ రెసిపీ మంచిగా, దోసకాయ కాబట్టి. అండ్ దెన్ మన ఆకలిని ఒక్కోసారి మనం ఆకలి ఫీల్ అవ్వము, ఎందువల్ల లోపల పేగుల్లో కొన్ని పేరుకుపోవటం వల్ల మనకి ఆకలి తెలియదు. ఇవి తినటం వల్ల మనకి అవి పేగులు క్లీన్ అయ్యి ఆకలి పుడుతుంది, కొత్తగా జఠరాగ్ని డెవలప్ అవుతుంది. కాబట్టి చాలా మంచిది, 100% తినండి. ఇంకా ఎట్టారు మీరు చేసుకున్న చీర ఎక్కడ కొన్నారు, నగలు ఎట్లా, చాలామంది చాలా క్వశ్చన్స్ ఇన్పుట్ చాలా అడుగుతుంటారండి. మీరు అడిగేదాకా ఎందుకు నేనే చెప్పేద్దామని. బ్లాక్ మెటల్ చాలా వాటి మీదకి యూజ్ అవుతుందండి. ఇది మన ఉప్పల్లో డిఎస్ఎల్ వర్చుమాల్ ఉంది కదా, డిఎస్ఎల్ వర్చుమాల్, అక్కడ బయట షాప్స్లో కాకుండా బయట కార్నర్స్లో బెంచెస్ పెట్టి అమ్ముతారు. అక్కడ కొన్నాను, అరౌండ్ 400-450 అట్లా ఉన్నాయి ఇవి. అండ్ దిస్ చైన్ ఈజ్ ఫ్రమ్ సేమ్ అయోడైజ్డ్ చైనే, అదే ఏరియాలో అరౌండ్ దట్ 800-900 అంతే ఉండింది. చాలా వాటి మీద వేసుకుంటా, ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను చైన్ అది. ఈసారి మన వైజాగ్ కళా వైభవ్ వాళ్ళ ఆణిముత్యాల్లో ఇదొకటి చాలా నచ్చింది. కాంబినేషన్ కానీ, ఈ పళ్ళు డిజైన్ కానీ, ఈ లైట్ వెయిట్ కానీ, ఎవ్రీథింగ్ నచ్చింది. నాకు తెలిసి 3000 బిలో ఉంది ఇది. సమ్ టస్సర్ విత్ గచ్చా మిక్స్డ్ బార్డర్ ఏదో సంథింగ్ ఉంది మెటీరియల్, కానీ చాలా బాగుందండి, వెరీ నైస్. వైజాగ్ ద్వారకా నగర్లో ఉంది వీళ్ళ స్టోరు, చాలా బాగుంది. అంతేనా, అయిపోయిందా? దీనిలో ఏది ప్రమోషన్ లేదు, యాజ్ టీజ్గా ఉన్నది ఉన్నట్టు షేర్ చేయాలని డిసైడ్ అయినాను, అదే చేస్తున్నా. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని తింటుండే తినాలనిపిస్తుంది. ఇది కలుస్తాను మళ్ళీ. అందరికీ సెలవు, నమస్తే. కీప్ వాచింగ్ మీ సైలాస్ కిచెన్.